సేవ్ అరవల్లి పర్వతాలు చాలా వరకు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అసలు సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ రోజు ఆ సిచ్యువేషన్ కి వచ్చింది? ఒకవైపు అసలు ప్రకృతి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఏరియాలో చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది అరావళి మౌంటైన్ రేంజ్. దీంట్లో ఈ ప్రొటెస్ట్ అనేది నాకు కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు దాకా జరిగిన మైనింగ్ కూడా భూపేందర్ యాదవ్ గారు యూనియన్ మినిస్టర్ ఏమన్నారంటే 0.1% జరుగుతుంది మైనింగ్ ఇప్పుడు, అది కూడా బ్యాన్ చేసేస్తారు. కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుందాం. ఆ విషయాలన్నీ ప్రస్తుతం మనతో పాటు ది మోస్ట్ ఫేమస్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సేవ్ అరవల్లి పర్వతాలు చాలా వరకు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అసలు సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ రోజు ఆ సిచ్యువేషన్కి వచ్చింది? ఒకవైపు అసలు ప్రకృతి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు మనం అరావళి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. అరావళి మౌంటైన్స్ కాదు, రేంజ్. అది రేంజ్, ఓకే, కొండలు కాదు. అంటే మనం వెస్టర్న్ ఘాట్స్ తీసుకుందాం. కన్యాకుమారి నుంచి మొదలై నాగర్కోయిల్ నుంచి గోవా దాకా, గుజరాత్ దాకా వెళ్ళేది వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అది వర్షం వస్తున్నప్పుడు దాన్ని ఆపి, వర్షం కేరళ వైపు కానీ కర్ణాటక వైపు కానీ మీరు చూస్తారు కోస్టల్ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఈ మేఘాలను ఆపుతుంది అన్నమాట, అది క్లౌడ్స్. అది కాకుండా ఇటువైపు ఈస్టర్న్ ఘాట్స్ మన వైపు, అంటే మనం వైజాగ్ వైపు నుంచి చూసుకుంటే శ్రీకాకుళం, ఒడిశా నుంచి అక్కడ అంత హైట్ లేదు దానికి. ఈస్టర్న్ ఘాట్స్ చాలా తక్కువ హైట్, వెస్టర్న్ ఘాట్స్ లాగా కాదు. ఇప్పుడు ఈ రెండింటికి ఒక ప్రాబ్లం ఏంటంటే నడుమిట్లో మనకి వింధ్యాస్ ఉంది ఒకటి. నార్త్ అండ్ సౌత్ ఇండియా సపరేట్ చేసి వింధ్యా అంటారు మనం, వింధ్యా మౌంటైన్ రేంజ్. చాలా మటుకు నార్త్ ఇండియా నుంచి వచ్చే చలిగాలిని ఆపడానికి వింధ్యా పనికొస్తుంది అన్నమాట. అది తట్టుకొని ఇక్కడికి వస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 6 డిగ్రీ 7 డిగ్రీ లాగా వస్తుంది అనమాట. అది లేకుండా ఆలోచించండి, మనం 3 డిగ్రీలకు వెళ్ళిపోతాం మనం. సో అన్నిటికీ ఒక న్యాచురల్ ఒక అబిలిటీ ఉందన్నమాట ఈ మౌంటైన్స్ కానీ మౌంటైన్ రేంజ్ కానీ. రైట్. అరావళి కేసు చాలా పాతది, ఇప్పుడు కాదు. ఇది జస్టిస్ గవాయి రిటైర్ అయ్యే ముందు ఆయన 3 రోజుల ముందు ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఈ 100 మీటర్ రూల్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరావళి రేంజ్ అర్థం చేసుకోవాలి. అరావళి అనేది నార్త్ ఇండియా ఒక టైం, అంటే సెంట్రల్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాని వెస్టర్న్ ఇండియా నుంచి సపరేట్ చేసే ఒక రేంజ్ అనమాట. అంటే రాజస్థాన్ వైపు నుంచి మెయిన్లీ. అక్కడి నుంచి మన థార్ డెజర్ట్ ఎక్స్పాండ్గా అయి దేశం మొత్తం కవర్ చేయకుండా ఉండడానికి ఆపిన ఒక వాల్, ఒక గోడ అనుకోవచ్చు మనది. రైట్. ఇప్పుడు లేదనుకోండి, ఇసుక వేసాం మన రోడ్ మీద, దాన్ని ఇసుక వేసుకుంటే పోతాడు 1 లారీ 2 లారీ 3 లారీ, లేకపోతే ఒక బార్డర్ లేకపోతే అది ఇట్లా రోడ్డు వైపు వెళ్ళి మన అటువైపు కూడా వెళ్ళిపోతుంది, మొత్తం రోడ్ కవర్ చేసుకుంటుంది. సో దానికి ఒక ఇటుక పెట్టి ఏదో పెట్టి బార్డర్ చేస్తారు. ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇది అరావళి రేంజ్ అని. కానీ అరావళి రేంజ్లో ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద కొండలు లేవు. నేను చెప్పాను చూడండి ముందు, ఇది మన ఎవరెస్ట్ లాగానో లేకుంటే ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్ లాగో 1000 మీటర్లు 2000 మీటర్లు పెద్ద కొండలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మగిరి రేంజ్ అని ఒకటి ఉంది కేరళలో, అంటే అది కూర్గ్ వైపు నుంచి వస్తున్నప్పుడు మనం బ్రహ్మగిరి రేంజ్ చూస్తాం. చాలా పెద్ద హ్యూజ్ మౌంటైన్ రేంజ్ అది. తిరునల్లి అని చెప్పి ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది అక్కడ. కొడగు నుంచి మీరు తోల్పెట్టి వైపు వచ్చినప్పుడు క్రాస్ అవుతుంది నాగర్హోలే తర్వాత. అది ఇంకో మౌంటైన్ రేంజ్. అది కాకుండా మనం చాలా మటుకు మహారాష్ట్ర వైపు కూడా చూస్తుంటాం. మహారాష్ట్రలో కొంత ఇంటీరియర్కి వెళ్ళంగానే ఈ వెస్టర్న్ రేంజ్ కొంచెం అటువైపు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ అది ఆ ప్రొటెక్షన్ లేదు. ఇది మన అరావళి రేంజ్కి. అరావళి రేంజ్ అంటారు దాన్ని, అరావళి మౌంటైన్స్ అని చెప్పారు. అక్కడ 50 మీటర్ల ఎత్తున కొండ ఉంది, 500 మీటర్ ఎత్తున కూడా ఉంది, 100 మీటర్ కూడా ఉంది. కంటిన్యూస్ కాదు అది. ఒక ఫారెస్ట్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు అది, ఎందుకంటే ఇది స్టార్ట్ అయిందంతా చాలా ముందు సుప్రీంకోర్టులో నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ఫారెస్ట్ కొట్టి పడేస్తుందని చెప్పి అప్పుడు బహుశా హరీష్ సాల్వే గారు అమికస్ క్యూరీగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్ చేశారు సుప్రీంకోర్టు. చూసుకోండి ఇది ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అక్కడ పెద్ద రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత నార్త్ ఈస్ట్లో మొత్తం బ్యాన్ చేసి పడేశారు క్వారీయింగ్ అనేది. మన దగ్గర కూడా చూసుంటారు మీరు, షామీర్పేట వైపు వెళ్తే మొత్తం ఒక చాలా బాగా మన దగ్గర బ్యూటిఫుల్ రేంజ్ ఉండే కొండలు, చిన్న చిన్న మౌంటైన్ రేంజెస్, గ్రానైట్ మొత్తం. అది మొత్తం మన మిషన్ భగీరథ కింద రిజర్వాయర్ కడుతున్నా చెప్పి మొత్తం కొట్టిపడేశారు. ఈ రాళ్ళని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది అనమాట, ఇప్పుడు కాదు. మీరు తయారు కూడా చేయలేదు దాన్ని, ఇప్పుడు దేవుడు తయారు చేసి ఇచ్చింది అనమాట. అది కాకుండా ఖాజాగూడ వైపు వస్తే మీరు చూస్తారు హైదరాబాద్లో, ఖాజాగూడ మన ల్యాంకోజ్ హిల్స్ అటు వైపు మొత్తం కొట్టేశారు. అది కొంచెం మిగిలిపోయింది అంతే. అది ఒక గుడి ఉంది, ఒక దర్గా ఉందని చెప్పి మిగిలిపోయింది అక్కడ.
అది కాకుండా సిటీలో ఏ వైపు అయినా కానీ మీరు క్రషర్ యూనిట్ చూస్తారు, కీసరగుట్ట వైపు చూస్తారు, మీరు క్రషర్లు పనిచేస్తుంటాయి. సరే, డెవలప్మెంట్కి మనుషులు ఉన్న నీడ్స్కి, హౌసింగ్ నీడ్స్కి, ఎన్వైరన్మెంట్కి సంబంధం ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాస్టింగ్ చేస్తారు. ఫస్ట్ బ్లాస్టింగ్ చేసిన చుట్టుపక్కల ఉన్న ఇల్లు అక్కడంతా క్రాక్లు పడతాయి, మీరు రాత్రి కూడా నిద్రపోలేరు, రాత్రిపూట కూడా వీళ్ళు బ్లాస్ట్ చేస్తారు. వీళ్ళు ఈ గవర్నమెంట్కి ఏంటంటే డబ్బులు కావాలి, సో వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని మైనింగ్ లీజ్ ఇచ్చేస్తారు. ఈ కొండ మొత్తం కొట్టేసి తీసుకెళ్ళిపోండి, రేపు కొండ ఉండదు, ఒక 2 సంవత్సరాల తర్వాత కొండ కనిపించదు, ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్కి పోతారు, అక్కడ లీజ్ తీసుకుంటారు. ఇది జరగాలన్నా వద్దా అనేది పెద్ద ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ అది లేదనుకోండి, మనకి కంకర్ రాళ్ళు దొరకవు, ఓకే, పెద్ద పెద్ద గ్రానైట్ రాక్స్ దొరకవు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి. సో ఏం చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు మన ఇసుకలాగా అయిపోయింది ఇది కూడా. ఇసుక ఒకసారి బ్యాన్ చేసిన తర్వాత రివర్ సైడ్ నుంచి మైనింగ్ ఇసుక తీసుకెళ్ళకూడదు అని చెప్పినప్పుడు రాక్ సాల్ట్ వచ్చేస్తుంది, రాక్ శాండ్ వచ్చేస్తుంది. ఇసుక లేదు, ఏం చేయాలి, కొన్ని ప్లేసెస్లోని, కొన్ని ప్లేసెస్ ఇసుక లేదన్నమాట. సో దీన్ని కాపాడుకోవడానికి అరావళి రేంజ్ని ఒక కేసు లాగా వచ్చింది సుప్రీంకోర్టులో. అది ముందు ఈ 10-15 సంవత్సరాల ముందు కూడా వచ్చిన కేసు ఒకటే, దానికన్నా ముందు కూడా ఇంకొక నార్త్ ఈస్ట్ కేసు నేను చెప్పిన కేసు వచ్చింది అనమాట. ఎందుకు డెఫినేషన్ ఏంటి, ఎందుకంటే మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేసు చూసినప్పుడు, అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్కన ఆ మొత్తం చెట్లని కొట్టుపడేసినప్పుడు అప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, బుష్ ల్యాండ్ అంటే ఇంత కొట్టుకున్న చెట్టు ఉంటే కూడా అది ఫారెస్ట్గా డిఫైన్ చేస్తారు వాళ్ళు దాన్ని. ఒకసారి ఫారెస్ట్గా ఉంటే ఫారెస్టే, అది మీరు ఏం చేయలేరు దాన్ని. అది 100 మీటర్లు ఉందా, 200 మీటర్లు ఉందా, చెట్లు ఉన్నాయా, చెట్లు లేవుదా, అదానికి డెఫినేషన్ కాదు. వన్స్ అ ఫారెస్ట్ ఆల్వేస్ అ ఫారెస్ట్. అది డిగ్రేడేషన్ జరిగిందా, చెట్లు కొట్టుపడేస్తారంటే మళ్ళీ దాన్ని మళ్ళీ రీడ్యూ చేయాలంటే మళ్ళీ దాన్ని ఎఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది. డిఫారెస్టేషన్ అంటే కొట్టిపడేయడం, ఎఫారెస్టేషన్ అంటే చెట్లు మళ్ళీ నాటడం. చాలా మటుకు చూస్తుంటాం మనం, అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒక పెద్ద సెరమనీ ఉంటుంది, ఇన్ని చెట్లు నాటాం లక్షల, దాంట్లో ఒక 100 కూడా మిగలదు లాస్ట్లో, సర్వైవ్ కాదనమాట. ఎందుకంటే అది గవర్నమెంట్ అట్లే నడుస్తుంది. గవర్నమెంట్కి ఒక ప్రోగ్రామ్ ఉంది, వేయాలని చెప్తారు, 1,00,000 సాప్లింగ్స్ పెట్టేసామేమని చెప్తారు, దాంట్లో ఎన్ని మిగిలిందంటే 5-6 మిగులుతుంది అంతే. ఇది ఇప్పుడు అరావళిలో ఈ కేసు వచ్చిన తర్వాత నేను చెప్పిన జస్టిస్ గవాయ్ లాస్ట్ రిటైర్ అయ్యే ముందు ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు. అంటే 100 మీటర్ కన్నా తక్కువ ఉన్న దాంట్లో మీరు మైనింగ్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ ఎ మౌంటైన్, అంటే కొండ కాదు అని డిఫైన్ చేశారు. ఇది ఒక కమిటీ పెట్టారు, దీనికన్నా ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన కమిటీ డిసైడ్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ సుప్రీంకోర్టు అంగీకరించారు. దాని తర్వాత పెద్ద గొడవ అయింది, మనందరికీ తెలిసింది, అరావళి మౌంటైన్స్ అది అని. ఇప్పుడు దాకా అరావళి ఎక్కడుందని తెలియని మనుషులు కూడా దుంకారు దీంట్లో వచ్చి చాలామంది. ఇష్యూస్ ఏంటంటే, ఒకటి, ఆ ఏరియాలో చాలామందికి ఉపాధి కల్పిస్తుంది అరావళి మౌంటైన్ రేంజ్. ఏ విధంగా కల్పిస్తుంది? ది గ్రానైట్ క్వారింగ్, దాంతో అక్కడ ఉన్న విలేజెస్కి చాలా మందికి గ్రానైట్ క్వారింగ్లో పని ఉంది, లేకుంటే అక్కడ ఏం లేదు ఉద్యోగం. ఓకే, కానీ దాంతో నాకు సరిపోతుందా? ఇప్పుడు మనం చెప్పొచ్చు బంగారం స్మగ్లింగ్ కూడా మంచిదే కదా, బంగారం స్మగ్లింగ్ చేసుకుంటే చాలా మందికి ఉపాధి వస్తుంది అంటే కరెక్ట్ అది కూడా, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ థింగ్ టు డూ. తప్పది, చట్టాల తప్పును తప్పే, మనం చేయకూడదు. కానీ ఈ జరిగిన దాంట్లో, ఇప్పుడు జరిగిన అరావళి కాంట్రవర్సీలో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ స్టే చేశారు, వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళే స్టే చేశారు, కొత్త కమిటీని పెట్టారు. వాళ్ళ దగ్గర డిఫైన్ చేయమన్నారు ఏంటి మౌంటైన్ రేంజ్, మనం ఎక్కడ దాకా మైనింగ్ చేయవచ్చు. దీంట్లో ఈ ప్రొటెస్ట్ అనేది నాకు కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది, ఎందుకంటే దీనికన్నా ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఉన్న అశోక్ గెహ్లోట్ గవర్నమెంట్ మ్యాక్సిమం లీజ్ శాంక్షన్ చేశారు దీంట్లో. అంటే ఈ లీజ్ ఇచ్చింది, మైనింగ్ లీజ్ ఇచ్చింది అశోక్ గెహ్లోట్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే, మాకు ఆ టైంలో మీరు లీజులు ఇచ్చారు కదా, మేమెందుకు క్యాన్సిల్ చేయాలి, కావాలంటే మాకు డబ్బులు ఇవ్వండి అంటారు. ఇప్పుడు మాకు నష్టం, మేము ఇంత ఎక్విప్మెంట్ పెట్టాము, అన్నీ పెట్టాము ఇక్కడ, మాకు ఇప్పుడు డబ్బులు కావాలంటారు. కానీ ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్టర్స్ ఏమంటారంటే అదేం పనికిరాదు, ఇది ఇల్లీగల్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కొండకి 500 మీటర్ చుట్టూ ఉందనుకోండి, ప్రొటెక్టెడ్ ఏరియా ఇచ్చినాం అనుకోండి, అక్కడ మైనింగ్ చేయకూడదంటే కరెక్ట్, కానీ మొత్తం బ్యాన్ చేస్తే అది నడవదు. అక్కడ కొన్ని ఏరియాస్లో చేయొచ్చు, కొన్ని ఏరియాస్లో చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్విఫైర్స్ అంటారు మన దగ్గర. ఈ నీళ్లు కొండ మీద నుంచి మనం చూస్తే వికారాబాద్ వైపు నుంచి వచ్చే నీళ్లు, గుడి ఒకటి ఉంది అక్కడ అనంతగిరి హిల్స్లో, ఆ గుడి పక్కనే ఒక పుష్కర్ని ఉంది, అక్కడి నుంచి వచ్చే నీళ్లు, మూసీ నీళ్లు మనకు ఇక్కడ వస్తుంది లాస్ట్లో, ఇక్కడ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ అంటే గండిపేటలో. ఆ నీళ్ళు అక్కడి నుంచి ఎక్కడ వికారాబాద్ ఉంది, అక్కడి నుంచి చెవెల్లాబాద్, అక్కడి నుంచి నీళ్ళు ఆ కొండ మీద నుంచి వచ్చి లాస్ట్. ఇప్పుడు ఏం చేశారు, చాలామంది అక్కడ గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌసెస్ కట్టుకొని ఈ నీళ్ళు మొత్తం వాళ్ళు టేప్ చేసుకున్నారు. దానికోసం నీళ్ళు గండిపేటకు చేరట్లేదు. అంత పెద్ద వర్షం పడితే గండిపేట నిండిపోతుంది అంతే. దానికన్నా ముందు ఈ రెండు నిండదు, హిమాయత్ సాగర్ ఉండదు, ఉస్మాన్ సాగర్ ఉండదు. ఇప్పుడు నిండుతుంది, ఎందుకంటే
అంత గుణపతి వర్షం పడినప్పుడు నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసి మీరు నీళ్ళు ఆపలేరు మీరు. రైట్ రైట్ కానీ అదే పరిస్థితి ఇక్కడ కూడా ఈ అక్విఫైయర్స్ని అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తుంది చుట్టుపక్కల ఉన్న హ్యాబిటేషన్స్ చుట్టుపక్కల ఉన్న ఏం చెప్తారు విలేజెస్ అట్లాంటి చాలా మటుకు చిన్న చిన్న టౌన్స్ వాళ్ళకి నీళ్ళు వచ్చేది ఈ అక్విఫైర్స్ నుంచి వస్తుంది అన్నమాట. మనం తీసేసామనుకుంటారు రేపు ఉండదు. ఇదే ప్రాబ్లం మీకు వెస్టర్న్ ఘాట్స్లో ఉండే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మనం ఇప్పుడు ఏం చేయలేం. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ టోటల్ మైనింగ్ బ్యాన్ చేసి పడేశారు. ఇప్పుడు దాకా జరిగిన మైనింగ్ కూడా భూపేందర్ యాదవ్ గారు యూనియన్ మినిస్టర్ ఏమన్నారంటే 0.1% జరుగుతుంది మైనింగ్ ఇప్పుడు, అది కూడా బ్యాన్ చేసేస్తాం. కానీ రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో ఏం చూపించారంటే రాత్రిపూట కూడా అక్కడ బ్లాస్టులు చేస్తున్నారు, ఒక పెద్ద మాఫియా అక్కడ నడిపిస్తున్నది అంతా అని చెప్పి. కరెక్ట్ అది మనం ఎక్కడైనా చూసినా అంతే ఉంటుంది. మీరు కీసరగుట్ట వెళ్తే వాళ్ళకి ఇచ్చిన కొండ ఒకటి ఉంటుంది, వాళ్ళు బ్లాస్ట్ చేసిన కొండ ఇంకోటి ఉంటుంది. రైట్ ఏరియా డిమార్కేషన్ ఉండదు, ఎవరు సూపర్వైజన్ ఉండదు, లంచాల మీద నడుస్తాయి అదంతా. అది మన కాజాగూడ కానీ అవుటర్ రింగ్ రోడ్ ఇట్లా వెళ్తే మీరు చుట్టుపక్కల మొత్తం గ్రానైట్ రాళ్ళన్నీ కొట్టేశారు, ఏముండవు. హైదరాబాద్ వాజ్ ఫేమస్ ఫర్ రాక్స్ అంటారు అందరు చాలా మటుకు. ఈ సాలార్జంగ్ మ్యూజియం గోల్కొండ ఫోర్ట్ చూసే బదులు ఇక్కడ మన దగ్గర ఉన్న రాళ్ళు చూడండి ఎంత బాగుంటుంది. ఒక రాయి మీద ఒక రాయి పెట్టినట్టు దుర్గం చెరువు దగ్గర కనిపిస్తుంది మీకు, ఏదో దేవుడు పెట్టినట్లు ఉంటుంది అది కింద పడకుండా. సరే ఇప్పుడు వెస్టర్న్ ఘాట్ చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్ కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ ప్రిన్సిపలీ కేరళలో. అక్కడేం జరిగిందంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు, క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది చాలా సంవత్సరాల ముందు ఈ కొండపైకి వెళ్ళి అక్కడ ఫార్మింగ్ మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న స్పైసెస్ గ్రో చేయడం అదంతా మొదలు పెట్టారు. దాంతో ఏమైందంటే మట్టి మొత్తం లూజ్ అయిపోయింది. మనం ఎప్పుడైనా తవ్వినప్పుడు కొండపైన వర్షం పడేటప్పుడు మొత్తం లూజ్ అయ్యి కిందకి ల్యాండ్ స్లైడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెట్లు పెట్టినప్పుడు అడ్వాంటేజ్ చెట్లు వేర్లు పట్టుకుంటే మట్టిని మనం ఎప్పుడు చెప్తూ చూస్తుంటాం చూడండి. ఆ చెట్లు తీసేసా అనుకోండి మట్టి పోతుంది, అట్లనే నీళ్ళతో వెళ్ళిపోతుంది, అది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. దాంతో ల్యాండ్ స్లైడ్ అయ్యి చాలా మంది చనిపోయారు. మనం మున్నార్లో చూసాం, దాని తర్వాత ఇడికీలో చూసాం, వయనాడులో జరిగింది అది. వయనాడులో పెద్ద యాక్సిడెంట్, 400 మంది చనిపోయారు కేరళలో ఒక సంవత్సరం ముందు. ఎందుకంటే ఈ కొండపై నుంచి మొత్తం మట్టి తీసేస్తున్నారు వీళ్ళు. సో అక్కడి నుంచి నీళ్ళు మొత్తం కొట్టుకొచ్చి కింద ఉన్న వాళ్ళ మీద విలేజ్ కొట్టుకపోతుంది, మొత్తం ఊరంతా పోతుంది. వరదలు కానీ ఎక్కువ ఇటు ల్యాండ్ స్లైడ్ అంటే వర్షంతో వచ్చే మట్టి కొట్టుకోవచ్చు వస్తుంది. పెద్ద ఒక రివర్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు మట్టి అన్ని కలిపి వచ్చేసి ఎవరు రూట్లో ఎవరునో అది కొట్టుకుపోతుంది, బ్రిడ్జ్ పోతాయి మొత్తం. వెస్టర్న్ ఘాట్స్కి ప్రొటెక్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మాధవ్ గాడ్గిల్ కమిటీ అని చెప్పి, ఫేమస్ సైంటిస్ట్ మాధవ్ గాడ్గిల్ గారిని. ఆయన ఏం చెప్పారంటే ఈ కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ఇక్కడ ఏం జరగకూడదు, ఆ కొండపైన అసలు ఏ కన్స్ట్రక్షన్ జరగకూడదు, లేకుంటే ఇట్లానే అవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పింది అదే కరెక్ట్గా వయనాడులో వచ్చింది. కానీ ఆయన చేసిన కమిటీ రికమెండేషన్స్ అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్, కేరళలో ఉన్న వాళ్ళు, మిగతాది కాకుండా అక్కడున్న లోకల్ కొన్ని చర్చ్ లీడర్స్ కలిసి దాన్ని మొత్తం వ్యతిరేకించారు. ప్రొసెషన్ తీశారు, ఊరేగింపు తీసి ఆయన పాపం ఆయన్ని ఏం చెప్తారు మొత్తం క్రిమేషన్ చేశారు ఆయన్ని కావాలని చెప్పి, అట్లా మొత్తం డ్రామా చేశారు వాళ్ళు అక్కడ. దాని తర్వాత ఆ రిపోర్ట్ పక్కన పెట్టి ఇంకా కొత్త కమిటీని పెట్టారు, కస్తూరి రంగన్, ఫార్మర్ మన గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి కస్తూరి రంగన్ గారు. కస్తూరి రంగన్ ఇస్రో చైర్మన్ కూడా ఉండే ఆయన కమిటీ. దాంట్లో ఆయన కొంచెం డైల్యూట్ చేసి హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడ పెట్టొచ్చు, అక్కడే పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు అని చాలా మటుకు డిసైడ్ చేసి లాస్ట్ ఆ కమిటీ రికమెండేషన్ కూడా ఎక్కడ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ఇష్యూ మొత్తం కేరళలో ఉన్న పెద్ద పెద్ద కొండలంతా చెట్టు అన్నీ కొట్టేస్తున్నారు కంప్లీట్గా. సో ఇది చెట్లు ఒకటే కాదు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటుంది, దాంట్లో పులిలు ఉంటాయి, దాంట్లో ఏదేదో వైల్డ్ లైఫ్ ఉంటుంది, దాంట్లో చాలా మటుకు ఏనుగులు ఉంటుంది. దీని అన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లెపర్డ్స్ ఉంటుంది. కానీ మీరు చెట్లు కొట్టేసి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళు హ్యాబిటేషన్స్కి వస్తారు, హ్యూమన్ హ్యాబిటేషన్స్కి వచ్చేస్తారు. మనుషులు ఎక్కడ ఉంటారు అక్కడ వస్తారు, అక్కడ ఇద్దరిని చంపేస్తారా, పెద్ద ఇది అవుతుంది. ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్లో మొన్న ఒక పులి ఎక్కడి నుంచి వచ్చి తిరిగి ఇప్పుడు కరీంనగర్ దాకా వచ్చిందంట, అది శ్రీపేశ్వర్ నుంచి 300 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుందంట. అంటే దానికి హ్యాబిటాట్ పోయింది. దాన్ని ఎక్కడ మనం వెళ్ళి మనం వాళ్ళ ఫారెస్ట్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం, వాళ్ళు మన వైపు రావడం కాదు, మనం వెళ్ళి వాళ్ళ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం. దాంతో వాళ్ళకి అక్కడ తిండి లేకుండా వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు న్యాచురల్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఏం చెప్తారు, ఒక చిన్న చిన్న ఏదైనా ఆవును పట్టుకుంటారు, లేకుంటే ఏదో చేస్తారు వాళ్ళు, లేకుంటే నీళ్ళగాయని పట్టుకుంటారు, అది వాళ్ళ ఫీడ్ ఉంటుంది. కానీ అది మొత్తం తీసేసాం మనం దాని నుంచి. ఇక్కడ జరుగుతుంది కూడా. ఇప్పుడు మీరు రంతంబోర్ చూడండి, ఈ అరావలి రేంజ్లో రంతంబోర్ టైగర్ శాంక్చురీ వస్తుంది. అక్కడ 11 శాంక్చురీస్ ఉన్నాయి. మీరు అంటారు కొండ కదా, కొండ తీసేస్తే కూడా శాంక్చురీ ఉండొచ్చు కదా అంటే ఎస్ పాసిబుల్. కానీ చెట్లు కొట్టేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఎట్లా ఎక్కడ ఉంటారు మళ్ళీ, ఇది ప్రాబ్లం. సో ఒక బ్యాలెన్స్ కావాలంటే ఇప్పుడు మనం నల్లమల వైపు చూద్దాం. డెవలప్మెంట్ అనేప్పుడు నల్లమలలో శ్రీశైలంకి వెళ్తున్నప్పుడు రోడ్డు ముందు చిన్న రోడ్డు ఉండే, దాని తర్వాత ఏం చేసింది, పెద్ద రోడ్ చేసినప్పుడు అక్కడ ఫర్హాబాద్ అని చెప్పి ఒక టైగర్ రిజర్వ్ సెటప్ చేశారు అమరాబాద్లో. అక్కడ టైగర్లు అయితే మీకు కనిపించవు, కానీ 7 డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియా నల్లమల.
టైగర్ రిజర్వ్ అంటారు. 300 టైగర్లు ఉందంటున్నారు, పుల్లు ఉందంటే తెలియదు మనకి, ఉందా అన్ని ఉన్నాయని. అప్పుడప్పుడు వీళ్ళు చేస్తుంటారు, ఆడిట్ చేస్తుంటారు, సర్వేలు చేస్తుంటారు. తీసుకుందాం, ఓకే, బై డెఫినేషన్ కరెక్ట్ అనుకుందాం. వైఎస్ రాజశేఖర్ హెలికాప్టర్ క్రాష్ అయింది, దాని పండాలు గుట్ట ఒక వైపు. సో నల్లమల అని చాలా పెద్ద ఏరియా, కానీ అక్కడ డెవలప్మెంట్ ఎట్లా? మళ్ళీ డెవలప్మెంట్ అంటే టూరిస్టులు పోతుంటారు, బండి ఆపుతారు. బండి ఆపకూడదు అని రూల్ ఉంది నల్లమల నాడిబెట్లో. బండి ఆపుతారు, మ్యూజిక్ ప్లే చేస్తారు, అక్కడ కూర్చొని తింటారు. ఇదంతా అక్కడున్న పక్కనున్న వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. న్యాచురల్లీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు విలేజ్ వైపు వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ పెద్ద గొడవ దాని మీద, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ జరిగిన అరవల్లిలో ఇప్పుడు జరగాల్సింది ఒకటే సింపుల్ సొల్యూషన్, అంటే కంప్లీట్ బ్యాన్ ఆన్ మైనింగ్. కానీ ఇప్పుడు మన ఒరిస్సా వైపు చూస్తుంటాం, మనం చూస్తాం నక్సలైట్స్ అన్నిటికంటే పెద్దగా యూజ్ చేసే ఒక ఆయుధం ఏంటంటే, ఈ పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మొత్తం ఈ మైనింగ్ రైట్స్ తీసుకెళ్ళిపోతున్నారో, అది మన ఒరిస్సా వైపు కానివ్వండి, మా ఛత్తీస్గఢ్ వైపు కానివ్వండి, జార్ఖండ్ వైపు అంతా తీసుకెళ్ళిపోతుంది. దాంతో అక్కడున్న ఆదివాసీలకి ఏం లేకుండా పోయింది. దానికోసం వాళ్ళు ఆయుధాలు తీసుకున్నారు. అంటే వాళ్ళ లాజిక్ అది ఉండే. ఇప్పుడు ఆ లాజిక్ పనికిరాదులే, నో ప్రాబ్లం. కానీ అక్కడ కూడా చూసుకోవాలి, చాలా మటుకు ఒరిస్సాలో జరిగిన వేదాంత కంపెనీ వ్యతిరేకంగా జరిగిన అజిటేషన్లో కూడా ఇదే జరిగింది. వాళ్ళు లాస్ట్లో అక్కడ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మనకి బొగ్గు కావాలి, బొగ్గు కావాలంటే తవ్వాలంటే కొంచెం డిగ్రేడేషన్ జరుగుతుంది. చెట్లు కొట్టేసిన తర్వాత కిందకి వెళ్ళొచ్చు మనం తవ్వడానికి బొగ్గుల కోసం. బొగ్గు పైన ఉండదు కదా, చెట్టు మీద ఉండదు కదా బొగ్గు. సో న్యాచురల్లీ ఎక్కడో ఒక ప్లేస్లో వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ అన్నమాట, దట్ వీ విల్ డూ ఇట్. కానీ అరావళి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ ఫస్ట్ తీర్పు తప్పని చాలామంది అంటున్నారు. కానీ దాన్ని రీవిజిట్ చేయాలి. కానీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మొత్తం బ్యాన్ చేసేస్తే ఒకటి, అక్కడ ఉన్న ప్రజలకి ఇంకేమైనా ఉపాధి కల్పించాల్సి వస్తుంది. సెకండ్, అక్కడ ఉన్న ఏరియాని డిఫైన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్ని మౌంటైన్ రేంజ్ కాదు, ఒక ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ 15 కిలోమీటర్లు. ఈ 15 కిలోమీటర్లో ఏం జరగకూడదు, దాని పక్కన ఇంకొక 500 మీటర్ బఫర్ జోన్ పెట్టి మొత్తం క్లోజ్ చేసేసేయండి దాన్ని. ఇక్కడ ఏం జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటువైపు కూడా చూస్తున్నాం కొంచెం అబ్జెక్షన్. నేవీది ఒక ప్రాజెక్ట్ ఉంది వికారాబాద్ వైపు, లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్, సబ్మెరీన్ కాంటాక్ట్ జోన్. దాన్ని మళ్ళీ వ్యతిరేకించారు వీళ్ళందరూ కలిసి. చాలామంది కోర్టుకి వెళ్ళారు, అది కాదు ఇది కాదు, చెట్లు కొట్టేస్తున్నారు. నేవీ ఎప్పుడు ఎక్కువ చెట్లు కొట్టరు, వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉంటారు. వాళ్ళు ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్లీ. మీరు కంటోన్మెంట్ వైపు మా వైపు రండి, మేము ఉండేది అల్వాల్లో. చెట్లు ఇక్కడ సిటీలో ఉన్న చెట్లు లేవు, అక్కడ అంత చెట్లు ఉంటాయి. ఆ ఏరియాలో మొత్తం గ్రీనరీ ఉంటుంది అన్నమాట. మెయింటైన్ చేయడం అందరూ రెస్పాన్సిబిలిటీ, ఒక్కదే కాదు ఇది. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్. మన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్లో చూసాం ఇది. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మనం చాలా మటుకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టిన ప్రాజెక్ట్ అది. అక్కడ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మేధా పట్కర్ వచ్చి పెద్ద గొడవ చేసి ఆమె అది ఇది జల సమాధి అన్నీ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సర్దార్ పటేల్ గారి ఫౌండేషన్ వేసిన ప్రాజెక్ట్ లాస్ట్లో మోదీ గారు ఇనాగ్రేట్ చేయాల్సి వస్తుంది. అన్ని రోజులు బట్టి, అన్ని సంవత్సరాలు పట్టింది అన్నమాట. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్తో ఏమవుతుంది, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఒక మట్టుకు ఛత్తీస్గఢ్ అండ్ ఒకవైపు మధ్యప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలకి నీళ్లు పోతున్నాయి. ఎందుకంటే నర్మదా అనే ఒక రివరు, యూజువల్లీ రివర్స్ అన్ని సీకి వెళ్ళిపోతుంది. నర్మదా అట్లా కాదు, నర్మదా ఉల్టా సీకి వెళ్ళదు, లోపలికి వస్తుంది, కంట్రీ లోపలికి వస్తుంది అనమాట. సో దాంతో చూడండి ఇప్పుడు డిఫరెంట్. నేను వెళ్ళినప్పుడు చూసాను, ముందు నిలబడితే మనకు చాలా ఫీల్ రియలీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటారు చూడండి అది. కానీ ఈ కేసులో, ఈ జరుగుతున్న అరావళి కేసులో ఇంత హైప్ అక్కర్లేదు. దీనికి ఒక సింపుల్ ఇష్యూ, సింపుల్ సొల్యూషన్. ఫస్ట్ బ్యాన్ చేయండి అన్ని. బ్యాన్ చేసిన తర్వాత దాని ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. బ్యాన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హెల్మెట్ లేకుండా బండి నడిపేయద్దు అంటారు, రెడ్ లైట్ జంప్ చేయకూడదు అంటారు. రెడ్ లైట్ ఎంతమంది ఒక పోలీసు వాడు కనిపించకపోతే జంప్ చేస్తాడు, 100% మన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే రెడ్ లైట్ కనిపించింది కానీ పోలీసు వాడు కనిపించలేదు, మనకు లాజిక్ అది ఉంటుంది అనమాట. వాడు కెమెరా తీసుకొని నిలబడితే అక్కడే ఈ లైన్ క్రాస్ చేయడు. అట్లా కాదు, మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళండి, అక్కడ ఈవెన్ దుబాయ్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, అదే హైదరాబాద్ కూడా అక్కడ వెళ్ళి చాలా రూల్స్ చాలా మంచిగా పాటిస్తారు. ఎందుకంటే ఒక ఫైన్ 15,000 రూపాయలు, 30,000 రూపాయలు ఫైన్. వాడు రెడ్ లైన్ క్రాస్. ఇదే ప్రాబ్లం మన దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న ఒక చెట్టు రేపు మన ఇంటి వైపు వస్తుందని చెప్పగానే వెళ్ళి కొట్టేస్తాం దాన్ని. యాక్చువల్లీ దాన్ని కొట్టకూడదు, రూల్ ఉంది దానికి. అది మీరు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి, తహసీల్దార్ దగ్గర పర్మిషన్ అప్లై చేయాలి, అంతా. కానీ జరగదు మన దగ్గర. ఎవడు కావాలంటే వాడు చేసుకుంటాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్లో ఏడుస్తారు, అరే మొత్తం ఎండ వచ్చేసింది, అది ఇది చాలా గరం ఉంది, చాలా వేడి ఉందని చెప్తారు. ఎందుకు? చెట్లు కొట్టేస్తారు కదా మీరు. మళ్ళీ ఎక్కడ ఉంటుంది? వేడి ఉంటుంది డెఫినెట్గా. మీరు దాన్ని ఉంచుకోవాలి. ఇటువైపు మీరు వెస్ట్ హైదరాబాద్కి వెళ్తే, హైటెక్ సిటీ వైపు వెళ్తే మీరు చూడండి, కొండలు కొట్టేస్తారు మొత్తం చెప్పినట్ల. న్యాచురల్లీ అక్కడ చెట్లు లేవు, యువర్ టెంపరేచర్ విల్ బి వెరీ హై అన్నమాట. అక్కడ ముందు మన దగ్గర అక్విఫైర్ ఒకటి ఉండే, ఎక్కడంటే మన
జలగం వెంగళరావు పార్క్ అవతల, కేబీఆర్ పార్క్ అవతల, దుర్గం చెరువు నుంచి నీళ్ళు ఎక్సెస్ నీళ్ళు వచ్చి కేబీఆర్ పార్క్ వచ్చి, కేబీఆర్ పార్క్ నుంచి జలగం వెంగళరావు పార్క్, మన రోడ్ నెంబర్ 1లో ఉన్న పార్క్ ఒకటి ఉంది, చెన్నారెడ్డి పార్క్ అనుకుంటా అది, అక్కడికి వచ్చి అక్కడి నుంచి మోడల్ హౌస్ నుంచి వెళ్ళి అది హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. పెద్ద ఒక సిస్టమ్ ఉండే దానికి. దాన్ని ఏం చేశారు, అక్కడక్కడ అన్ని బ్లాక్ చేసి పడేశారు. వరదలు వస్తున్నప్పుడు మొత్తం రోడ్లో నీళ్ళు నిండిపోతుంది. ఎందుకంటే మీరు ఈ సిస్టమ్ మొత్తం బ్లాక్ చేసి పడేశారు, నాలాలు బ్లాక్ చేశారు, అన్ని బ్లాక్ చేశారు. సో ఈ అరావళిని మాట్లాడుతున్నప్పుడు మన సిటీలో కూర్చొని ఇక్కడ చేస్తున్నారు కూడా మాట్లాడాలి. ఏం చేస్తున్నారు మీరు? నేను ఫస్ట్ కంప్లైంట్ నాదేంటంటే, ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న రాళ్ళు మీరు ఎవరెవరు కొట్టేశారో వాళ్ళని ఫస్ట్ ఫైన్ చేయాల్సి వస్తుంది. మీరు షామీర్పేటలో ఇన్ని ఏం చెప్తారు క్యూబిక్ మీటర్ ఎంత ఉందో చాలా పెద్ద ఏరియా ఉండే, ఒక 10 కిలోమీటర్ దాకా ఉండే. మేము ఒకసారి ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ కండక్ట్ చేసాం రాక్ క్లైంబింగ్ దాకా. అలా వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు కంట్రీ నుంచి, చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. వాళ్ళని ఇట్లాంటి రాక్స్ ఎక్కడ మీకు కనిపించదు, ఇది చాలా యూనిక్ రాక్స్ ఇదని చెప్పి. ఇప్పుడు ఒక్క రాయి కూడా లేదు అక్కడ. ఒక చిన్న వెంకటేశ్వర గుడి ఉంది అక్కడ, ఆ గుడి ఉందని చెప్పి దాని పక్కన కొన్ని రాక్స్ మిగిలిపోయింది అంతే. మిగతా మొత్తం కొట్టేశారు. సరే రిజర్వాయర్ వచ్చిందా, అది కూడా రాలేదు. మిషన్ భగీరథ కింద రిజర్వాయర్ వస్తాను, రిజర్వాయర్ రాలేదు. వాళ్ళు ఎందుకు కొట్టారు? ఆ రాళ్ళు ఎక్కడ పోయినాయి, ఎవడు తీసుకెళ్ళండి అక్కడి నుంచి తెలియదు. ఎవడు డబ్బులు సంపాదించుంటాడు, కొట్టడానికి డబ్బులు తీసుకుంటాడు, తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు తీసుకుంటాడు. ఇది జరిగిందనమాట. ఇటువైపు కూడా అది చెప్పాను, మన హైటెక్ సిటీ వైపు జరిగిన ఎంతో ఎక్స్కవేషన్స్లో ఇదేమైపోతుందంటే జియోలాజికల్ ఫాల్ట్గా మారిపోతుంది రేపు. ఈ అరావళి కూడా అంతే. అరావళి రీజన్ ఎందుకంటే మనకి ఈకో సిస్టమ్ ఒకటి ఉండాలంటే, ఇది నేను చెప్పినట్లు ఒకటి నీళ్లు, సెకండ్ టెంపరేచర్ కంట్రోల్ చేయడంలో, థార్ డెజర్ట్ని కంట్రోల్ చేయడంలో, ఈ మూడిట్లది పనికి వస్తుంది. కానీ మీరు తీసేస్తే థార్ డెజర్ట్ మూవ్ చేయడం మొదలు పెడుతుంది ఇటువైపు. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు చూస్తున్నాం, మన EQ లెవెల్స్ చూస్తున్నాం ఢిల్లీలో, అక్కడ ఉన్న పొల్యూషన్ ఇష్యూస్ చూస్తున్నాం. ఎందుకు జరుగుతుంది అది? చాలా మటుకు పంజాబ్లో తగలబెడుతున్నారు, అది వరి పంటలు చేసిన తర్వాత తగలబెడుతున్నారు దాన్ని. అది తగలబెట్టిన దాని స్మోక్ ఇక్కడికి వస్తుంది, అది ఫాగ్తో కవర్ అయిపోతుంది. EQ లెవెల్స్ అంతే. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ కన్నా పెద్ద EQ ప్రాబ్లం కలకట్టాకు ఉంది, కానీ కలకట్టా గురించి ఎవరు మాట్లాడలేదు. మన హైదరాబాద్లో మనకు అంత ప్రాబ్లం లేదు ఇక్కడ EQ లెవెల్స్తో. ఇది కూడా జరుగుతుంది ఒకరోజు. మీరు ఎన్ని చెట్లు కొడతారో, ఎంత చేస్తారో, అరావళి రేంజ్ కానీ, ఇప్పుడు మన పక్కన ఉన్న నల్లమలాని మనం చూసుకుంటలేము. ఓకే, మన నల్లమల ఫారెస్ట్ రేంజ్ సంగతి ఏంటి ఇప్పుడు? ఎందుకంటే ఇది స్ట్రబ్ ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్ కాదు. మీరు కేరళకి వెళ్తే అక్కడ సన్లైట్ కూడా గ్రౌండ్ మీద పడదు, అంత పెద్ద ఫారెస్ట్ ఉంటుంది అక్కడ. అదేది మన నిలంబూర్ నుంచి మొదలై ముదుమలై నుంచి, ముదుమలై తర్వాత ఇటువైపు వస్తాం, కర్ణాటక వైపు వస్తుంది అది కంప్లీట్గా. ఈ కంప్లీట్ ఫారెస్ట్ రేంజ్ మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు? అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ కూడా మైనింగ్ నడుస్తుంది. దాన్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. రాత్రిపూట నడుస్తుంది అంత పనులంతా, పొద్దున ఎవడు కనిపించదు, మీకు ఎక్విప్మెంట్ కనిపించదు, ఏం కనిపించదు. దీనికి ఒక కంట్రోల్ ఉండాల్సిందే. ఎప్పుడు మేము అందరు సుప్రీం ఇది అరావళి కేసు అని చెప్పి ఇంత పెద్ద పబ్లిసిటీ వచ్చింది. అది కాకుండా ఎన్నో చిన్న చిన్న కేసులు ఉన్నాయి, దానికి ఎక్కడ లేకుండా పడిపోయింది పక్కన. అది ద ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. అరావళి కన్నా పెద్ద ప్రాబ్లం వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ని ఏం చేస్తారు మీరు అనేది క్వశ్చన్. అక్కడ కూడా మీరు గ్రానైట్ తవ్వడం, అక్కడ కూడా బ్లాస్టింగ్ చేయడం అంటే మళ్ళీ ఏం మిగిలిపోదు రేపు. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ కానీ దీంట్లో చాలా మటుకు మూవ్ తీసుకోవాలి. అరావళిని ఇప్పుడు పక్కన పెడదాం, అరావళి ఈజ్ ప్రొటెక్టెడ్, ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. సుప్రీంకోర్టు కొత్త కమిటీని అపాయింట్ చేశారు, ఆ కమిటీ మొత్తం ఇది అనలైజ్ చేస్తారు. దాని తర్వాత స్ట్రబ్ ఫారెస్ట్ ఏంటి, పెద్ద ఫారెస్ట్ ఏంటి అన్నీ. ఎందుకంటే ఇక్కడ చూసాం మనం గుట్ల బేగంపేట అక్కడ జరిగినప్పుడు, ఆ రోజు జరిగినప్పుడు మన గచ్చిబౌలిలో యూనివర్సిటీ హైదరాబాద్ ఏమన్నారు, అది స్ట్రబ్ ఫారెస్ట్ అన్నారు మన వాళ్ళు. ఇక్కడ ఫారెస్టే కాదన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్, కాదన్నారు సుప్రీంకోర్టు. ఎవరు డిఫైన్ చేస్తారు? ఎవరు డిఫైన్ చేయాలి? అది ఫారెస్టా కాదని డిఫైన్ చేయాలి కదా ఎవరైనా, అది చేయలేదు ఎవరు. సో ఎవరు కావాలంటే వాడి డెఫినేషన్ వాడే చేసుకుంటున్నాడు. ఇది మెయిన్ ప్రాబ్లం. సో అరావళి ఎస్, అరావళి కాకుండా కానీ చాలా మటుకు మిగతా రేంజెస్ ఉన్నాయి. ఎస్పెషలీ నార్త్ ఈస్ట్లో అక్కడ మైనింగ్ అస్సలు అలౌ చేయకూడదు, బ్యాన్ చేసిన తర్వాత చాలా మటుకు బాగా పర్ఫామ్ చేస్తుంది అక్కడ. కానీ కొత్త దాని ప్రకారం కూడా ఈ 100 మీటర్స్ రూల్ అనేది ఒక సాక్రోసాంక్ట్ రూల్ కాదు, దాన్ని అక్కడిక్కడ మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు లేవు అరావళిలో. కానీ డెఫినెట్గా ప్రొటెక్షన్గా, అది కాకుండా ఒక లీగల్ కేస్గా కూడా చాలా మటుకు ఇంపార్టెన్స్ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.